ఇరాన్‌కి ఖొమైనీకైతే మనమేం సంతాపం జెప్పేసాం మన దీని ద్వారా. కానీ ప్రభుత్వం తరపున దాన్ని ఖండించలేదు. ఎందుకంటే ఆయన దేశ పాలకుడు కాదు. దేశ అధ్యక్షుడు కాదు. చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నోడు గాదు. నిన్న బీజేపీ వాళ్ళు సరిగ్గా చెప్పుకోవడం చేత కాలేదు. ఎవరో కాంగ్రెస్ వోళ్ళు, ఖర్గేనో వీళ్ళు మనం ఖొమైనీ మృతికి సంతాపం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, సంతాపం ప్రభుత్వం తరపున అధికారికంగా చెప్తది విదేశాంగ శాఖ. ఒక మత పెద్దగా. ఎందుకంటే ఆయన ప్రభుత్వ పాలకుడు గాదు. తెర వెనక పాలకుడు. అంతే తప్పి ఇప్పుడు గనక రాహుల్ గాంధీని వెనకాల నడిపిస్తున్న సోరోస్ లాంటోడాయన. కాబట్టి చెప్పదు. ఈ అఫీషియల్‌గా మత పెద్దకి ఇచ్చేటటువంటి విలువ ప్రకారం విదేశాంగ శాఖెళ్ళి వాళ్ళ ఇరాన్ రాయబార కార్యాలయానికెళ్ళి రాసొచ్చింది మన సంతాపం. రెండో వైపున అసలు అధ్యక్షుడు ఎవరు? పెజెష్కియాన్. అక్కడ ఎన్నికల్లో అధ్యక్షుడైంది. ఆ పెజెష్కియాన్‌కి ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోను చేశారు. అయ్యా! మీరు యుద్ధం ఇలాగే కొనసాగించడం వల్ల అటు ప్రపంచవ్యాప్త అస్థిర పరిస్థితులు తలెత్తున్నాయి. మీరు గల్ఫ్ దేశాల మీద పడుతున్నారు. గల్ఫ్ దేశాలు ఇరాన్, ఇజ్రాయెలును, అమెరికా కలిసి మీ మీద పడుతుంది. మీ అందరి వలన పర్యావరణానికి సమస్య, ప్రకృతికి సమస్య, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చల్లారకపోతే కష్టం. కాబట్టి చల్లారండి అని చెప్పుకొచ్చారు. మేబీ ఆయన పాయింట్లు చెప్పుండొచ్చు. ఈయన ఆ విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కి పాస్ చేయొచ్చు.